మేము వింటున్నాం, మేము రెడీగా ఉన్నాం, మేము ట్రైన్ అవుతున్నాం. కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు లిస్టు దేనిలో, సోషల్ మీడియాలో. వీఆర్ ఫేస్ ఇట్. అసలు డెబ్బా రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం. వీఆర్ రెడీ ఫర్ ఇట్. తప్పో రైటో అంతిమంగా ప్రజలు తెలుస్తారు. నేను మనవి చేస్తున్నాను బ్రదర్, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు. 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆల్ ఆర్ ఫాల్స్ కేసెస్. ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు. ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనవి చేస్తున్నా, ఇలాంటివి చవి చూసే వచ్చాం మేమని మనవి చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ, సిద్ధంగా ఉన్నాం. కొడాలి నాని మీద పెడతారో, అంబటి రాంబాబు గారి మీద పెడతారో, రోజా గారి మీద పెడతారో, ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం? వీఆర్ ఫేసింగ్ ఇట్. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? పులి కదా, చూస్తున్నాం కదా. పోసాని కృష్ణమురళి ఒక సినిమా నటుడు, ఆయన అయ్యా నమస్కారం బాబు, రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా, నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా? చొక్కా పట్టుకు రాకుండా ఫాల్స్ కేసు పెట్టి మీరు చేదెత్తుకుని చేసేస్తారు కదా. ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడంటున్నారు. అయ్యా ఇవాళ ఆయన ఎవరండి? మన స్పీకర్ గారు చింతకాయల వంకాయల చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడండి దుంపదేగా. పచ్చి బూతులే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, రోజాని ఎన్ని బూతులు ఇచ్చాయండి మహానుభావుడు. ఆయన మాత్రం స్పీకర్, బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు. పోసాని కృష్ణమూర్తి ఏమైనా తిట్టాడు, లోపలేసి 15 ఏళ్ళు తిప్పుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది? ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు, అభిపే చంద్రబాబు కూడా కాదు, లోకేష్. గుర్తుపెట్టుకో, వీళ్ళందరి బాధితులు, వీళ్ళందరి బాధితుల భార్యలు, ఈ అందరి బాధితుల కుటుంబాలు నీ కోసమే ఎదురు చూస్తున్నాయి. లోకేష్, ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా, ఇంకా 4 years ఆగబ్బాయి బ్రదర్. 4 years ఇంక ఎక్కువ ఏం అవసరంలా. దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు. చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే.